ఈ హత్యలో చాలా అనుమానాలున్నాయి. ఏ ఒక్కరూ అది చేసినట్లు అనిపించట్లేదు మా నోటీస్‌కి. ఇంకా మేము వాళ్ళతో మాట్లాడాల్సిన అంశం ఉంది. ఈ హత్య ఏది ఏమైనా కూడా ఇదొక యాత్రికుల ప్రదేశం కాబట్టి ప్రభుత్వానికి ఈ ఆదాయం తప్ప ఇక్కడ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఇంతవరకు వాళ్ళకి అనిపించట్లేదేమో. కాబట్టి కేవలం ప్రభుత్వము రక్షణ కల్పించకపోవడం వల్ల ఈ హత్య జరిగిందని భావిస్తున్నాము. ఈ హత్యలో ఏ ఒక్కరితోనూ అయ్యింది అనేది మేము అనుకోవడం లేదు. ఈ హత్య లోకేష్ చేశాడా, లేదు మీడియా కానీ మిగతా వాళ్ళు కానీ సోషల్ మీడియాలో వస్తున్న కల్పనలు కానీ లేదంటే ఆరోపణలు కానీ కుటుంబాల వైపు వేలెత్తి చూపుతున్నాయి. వాళ్ళు చేశారా అనేది ఇది మిద్దంగా తేలడం లేదు. దీని అంతటికీ ప్రభుత్వం, పోలీస్ అధికారులు అన్ని కోణాల నుండి పరిశోధించి విచారించి వాళ్ళ హై టెక్నాలజీ ఉంది వాళ్ళకు. ఆ హై టెక్నాలజీతో ఆ అబ్బాయి కాల్ డేటా, అమ్మాయి కాల్ డేటా, కుటుంబాల కాల్ డేటా ఇవన్నీ సేకరించి ఈ హత్యలో ఎవరైతే పాల్గొన్నారో కనుగొని వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కెమెరాల్లో దొరికిన ఎవిడెన్స్ ప్రకారం అబ్బాయి లోకేష్ ఈ హత్యలో ఇన్వాల్వ్ అయి ఉంటాడని ఒక అనుమానం వ్యక్తమైంది. అతన్ని విచారిస్తున్నారని తెలిసింది. కానీ ఇప్పటికీ లోకేష్ ఎక్కడున్నాడు? పోలీస్ కస్టడీలో ఉన్నాడా, వదిలేశారా? ఈ విషయాలు తెలియడం లేదు. మేము వాళ్ళ కుటుంబాన్ని కూడా కలిసాం. అమ్మాయి కుటుంబంతో పాటు అబ్బాయి కుటుంబాన్ని కూడా కలిసాం. కలిస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీ అబ్బాయి సేఫ్గా ఉన్నాడని వాళ్ళు చెప్పినారు కానీ ఇప్పటివరకు మాకు చూపించలేదని అంటున్నారు. ఆ అబ్బాయి అనుమానితుడు, ఒకవేళ నిందితుడు, సరే నేరం చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు. అయినప్పటికీ మన చట్ట ప్రకారం ఏంటంటే 24 గంటల లోపల కోర్టులో ప్రవేశపెట్టాలి. కానీ ఇప్పటివరకు జరగలేదు. ఇది ఐదో రోజు సంఘటన జరిగిన తర్వాత కంప్లైంట్ రిజిస్టర్ అయ్యి అతన్ని అరెస్ట్ చేసిన 5వ రోజు. కానీ అతన్ని ఎక్కడ పెట్టుకున్నారు, వాళ్ళ కస్టడీలో పెట్టుకొని ఏం చేస్తున్నారు, ఆయన ఎటువంటి సాక్ష్యాధారాలు వెల్లడించారు, ఆయన మీద అనుమానం ఉందా లేదా? పోలీస్ అధికారులు మొన్న మాట్లాడుతూ లోకేష్ ఈ హత్యలో ఇన్వాల్వ్ అయ్యి లేడు అని మాకు ప్రాథమికంగా తెలుస్తుంది అని చెప్పారు. మరి ఎందుకు ఆ అబ్బాయిని వాళ్ళ కస్టడీలో, ఇల్లీగల్ కస్టడీలో ఉన్నాడా? అది చట్టరీత్యా నేరం. వాళ్ళ ఇల్లీగల్ కస్టడీలో 4 రోజులు 5 రోజులు పెట్టుకోవడం, కోర్టులో ప్రవేశపెట్టాలి, తల్లిదండ్రులకు చూపించాలి. తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు మాకు చూపించలేదు అనేసి. ఇది నెంబర్ 1 పాయింట్. సంఘటన జరిగిన 3వ రోజు ప్రెస్ మీట్లో మాకు కీలకమైన ఆధారాలు దొరికినాయి, మేము ప్రకటిస్తాము, ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయినారు, ఎవరు నిందితులు అనేది మేము ప్రకటిస్తామని పోలీసులు చెప్పారు ఆ రోజు. కానీ 2 రోజులు దాటింది వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఏది బయటపెట్టలేదు. ఇప్పటికీ లోకేష్ అనే అబ్బాయి ఇల్లీగల్ కస్టడీలో ఉన్నాడు. ఇంతకీ ఏం చేస్తున్నారు వీళ్ళు? మనకి పైకేమో చాలా పరిశోధన చేస్తున్నట్టుగా ఒకరోజు డాగ్ స్వాట్ వస్తుంది, ఒకరోజు క్లూస్ టీమ్ వస్తుంది. మీడియాకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పోలీసులే లీక్ చేస్తున్నారు. ఒక రోజంతా ఒక సీసీ కెమెరా ఫుటేజ్ మాత్రమే రిలీజ్ చేశారు. ఏంటి, ఆ అబ్బాయి ఇద్దరు లోపలికి వెళ్ళడం, ఒకరు మాత్రమే బయటికి వెళ్ళడం. 2 రోజులు తిరిగింది ఇది. 3 మళ్ళీ రెండో ఫుటేజ్ ఆ అబ్బాయి అమ్మాయిని వదిలేసి వచ్చినాడని రెండో ఫుటేజ్ 3 రోజుల తర్వాత విడుదల చేశారు. తర్వాత ఒకరోజు, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లూ, ఒకరోజు చెవి కమ్మంటారు, ఇంకోటి అంటారు. దీని చుట్టూ, ఈ క్రైమ్ చుట్టూ చాలా తిప్పుతున్నారు, ఒక్కొక్కటి లీక్ చేస్తూ, లేదా మీడియా తనకుండే సహజంగా ఉండే ఒక యాంగ్జైటీ, అత్యుత్సాహంతో ఇవన్నీ ప్రసారం చేస్తున్నారు. కానీ క్రైమ్ జరగడానికి కారణాల గురించి మనము లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ ప్లేస్ గురించి గవర్నమెంట్ దీన్ని ఎట్లా ఒక టూరిస్ట్ ప్లేస్ గా టేకప్ చేసినప్పుడు ఎలాంటి సెక్యూరిటీస్ ప్రొవైడ్ చేయాలనేది లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.